అందమైన ఒక పల్లెటూరు. పల్లెటూరు అంటే మనకు తెలిసిందేగా. పచ్చటి పొలాలు, పక్షుల కిలకిల రాగాలు, చల్లని పైరగాలి, ఎత్తైన గోపురం కలిగిన ఆలయం. చూడడానికి రెండు కళ్ళు చాలనంత అందంగా ఉంటుంది మన ఊరు. ఆ ఊర్లో ఒక అందమైన చిన్న ఇల్లు చక్కగా అలంకరించి ఉంది. ఆ ఇంటి యజమాని పేరు మీనా. పేరుకు తగ్గట్టుగానే అందమైన చాప కన్నుల ఆమె సాంప్రదాయ దుస్తుల్లో ఉదయాన్నే భగవంతుడిని పూజిస్తూ ఉంటుంది. జస్వంత్ 7 సంవత్సరాల బాబు. ఇతనే మన కథలో హీరో. మీనాకి ఒకగాని ఒక కొడుకు. జస్వంత్ నిద్రిస్తూ ఉండంగా తల్లి మీనా వెళ్లి లేపుతుంది. జస్వంత్ను రెడీ చేసి దేవుడు దగ్గరికి తీసుకెళ్లి నుదుటను కుంకుమ బొట్టు పెట్టి తన కొడుకు చల్లగా ఉండాలని దేవుడి దగ్గర పూజింపబడిన ఒక దారాన్ని జస్వంత్ చేతికి కడుతుంది. దేవుడికి నమస్కరించమని చెప్పి స్కూల్కి పంపుతుంది. ఉదయాన్నే జస్వంత్కి పూజ చేసి ఒక కంకణం కట్టడానికి కారణం, ఆ రోజు స్కూల్లో జస్వంత్ నాటకం ప్రదర్శించబోతున్నాడు. తన కొడుకు నాటకంలో బాగా నటించాలని, అందరూ గొప్పగా అభినందించాలని తల్లి కోరిక. జస్వంత్ స్కూల్కి వెళ్లబోతూ అమ్మతో, అమ్మ నువ్వు స్కూల్కి రావచ్చు కదా, ఈ రోజు నా నాటకం చూడవచ్చు కదా అని అడిగాడు. మీనా జస్వంత్తో, కన్నా నాకు రావాలనే ఉంది, నాటకం చూడాలని ఉంది, కాని ఈరోజు ఈ చీర త్వరగా ఇవ్వాల్సి ఉంది. నేను రాకున్నా నా మనసు ఎప్పుడు నీతోనే ఉంటుంది. అమ్మకి నీవంటే ప్రాణం నాన్న, నువ్వు వెళ్ళిరా, మరోసారి వస్తాను అంటూ స్కూల్కి పంపిస్తుంది. స్కూల్లో జస్వంత్ ప్రదర్శన చూసి టీచర్స్ అందరూ జస్వంత్ను అభినందిస్తారు. జస్వంత్ ఆనందంగా ఈ విషయం అమ్మకు చెప్పాలని వస్తూ ఉంటాడు. హఠాత్తుగా మబ్బులు కమ్మి వర్షం రావడం, జస్వంత్ వర్షంలో తడుస్తూ అమ్మకు చెప్పాలని వస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర జస్వంత్ తల్లి మీనా వర్షం పడటం చూసి కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాత్రి అవడం వల్ల కంగారు పడుతూ ఒక లైట్ పట్టుకుని కొడుకు కోసం ఎదురుచూస్తూ నిలబడి ఉంటుంది. జస్వంత్ వర్షంలో వస్తూ ఉండంగా వచ్చే దారిలో ఒక మాయ ఆడవి. అందులో వెండి ఆకులు మెరుస్తూ ఉంటాయి. చెట్లు ప్రకాశవంతంగా ఉంటాయి. పుష్పాలు ఎంతో అందంగా మెరుస్తూ కనిపిస్తాయి. జస్వంత్ ఆ అద్భుతాన్ని చూస్తూ ఆశ్చర్యభరితుడై కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నడుస్తూ ఉంటాడు. అదే సమయానికి ఒక అందమైన బంగారు కాంతిని వెదజల్లుతూ ఒక మినుగురు పురుగు జస్వంత్ ముందుకు రావడం. అతను చుట్టూ తిరుగుతూ నా పేరు దీప, మరి నీ పేరు అని అడగడం. జస్వంత్ ఆ మినుగురు పురుగును చూస్తూ నా పేరు జస్వంత్ అన్నాడు. హాయ్, భలే ఉంది నీ పేరు అంటుంది. జస్వంత్ ఎవరికోసం ఆలోచిస్తున్నావు, ఎవరికోసం వెతుకుతున్నావు అని అడిగింది. జస్వంత్ దీపాతో, మా అమ్మ నన్ను ఎందుకు ప్రేమగా చూడడం లేదు అనగానే దీప, జస్వంత్ అమ్మ ప్రేమ ఎప్పుడు కనిపించదు, కాని తన ఎప్పుడు ప్రేమను పంచుతూనే ఉంటుంది. జస్వంత్ దీపతో, మరి అలాంటప్పుడు అమ్మ నాటకం చూడడానికి ఎందుకు రాలేదు. దీప జస్వంత్తో, అమ్మ నాటకానికి రాలేదు అనేగా, ఒకసారి అటుచూడు అది. జస్వంత్ తల తిప్పి చూశాడు. అక్కడ ఒక అద్భుతం కనిపించింది. వెండి ఆకులతో, క్రిస్టల్ బంతులతో ఒక అద్భుతమైన వృక్షం. జస్వంత్ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నాడు. మీనా కొడుకు కోసం పని చేస్తూ ఉంటుంది. తను తిండి తినకుండా జస్వంత్కి అన్నం పెడుతూ ఉంటుంది. మీనా రాత్రి జస్వంత్ కోసం డ్రెస్ కుడుతూ ఉంటుంది. అది చూసిన జస్వంత్కి తన తల్లి తన కోసం పడుతున్న బాధలు చూసి, తన తల్లి అన్ని బాధలు తనకోసం భరిస్తుంది. నాకోసం ఇంత కష్టపడుతుందంటే నేను అమ్మని అపార్థం చేసుకున్నాను, నన్ను ఎంతగా ప్రేమిస్తుందో నాకు అర్థం కాలేదు అని బాధపడుతూ దీపతో చెప్పాడు. నేను మా అమ్మను అపార్థం చేసుకున్నాను, మా అమ్మ ప్రేమను నేను గుర్తించలేకపోయాను అని దీపతో చెబుతూ ఉండంగా ఒక్కసారిగా కాంతివంతమైన ఒక ఆకారము. జస్వంత్ ఆశ్చర్యపోతూ పైకి చూడము. ఎదురుగా భగవంతుడు నిలబడి ఉండడం. జస్వంత్ 2 చేతులు జోడించి భగవంతుని నమస్కరించడం. భగవంతుడు తన స్వరంతో, బాల, తల్లి ప్రేమ భగవంతుడు కంటే గొప్పది. తాను ఎక్కడ ఉన్న నిత్యం తన మనసు నీవెంటే తిరుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న జస్వంత్ భగవంతుడికి నమస్కరించి, తల్లి ప్రేమ ఏంటో నాకు అర్థమైంది స్వామి అని చెప్తాడు. దీప జస్వంత్ని తన భుజంమీద కూర్చోబెట్టుకుని అడవి నుండి బయటికి తీసుకెళ్ళింది. జస్వంత్ పరుగున ఇంటికి రావడం, పరుగెత్తుకుంటూ వస్తున్న కొడుకుని చూసిన మీనా కొడుకుకి ఎదురుగా వెళ్లి కొడుకుని గుండెలకు హత్తుకుంది. జస్వంత్ తల్లితో, అమ్మా, నేనంటే నీకు చాలా ప్రేమని నాకు ఇప్పుడే అర్థమైంది. నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు అని అడిగాను తల్లిని. మీనా కొడుకుతో, బాబు నీవే నా ప్రపంచం, నీవే నా సర్వస్వం అంటూ జస్వంత్ని ముద్దులాడింది.